ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవిత్ర కైలాస్ మానస సరోవర యాత్ర ఈ ఏడాది పునః ప్రారంభం కానుంది. 2025 జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య ఈ యాత్రను నిర్వహించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, ఆ తర్వాత చైనా వైపు నుంచి యాత్ర ఏర్పాట్లకు అనుమతి లభించకపోవడంతో 2020 నుంచి యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది యాత్ర కోసం 2 మార్గాలను ఖరారు చేశారు. ఉత్తరాఖండ్ లోని లిపులేక్ పాస్ మీదుగా 50 మంది యాత్రికులతో కూడిన 5 బ్యాచ్లు, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా 50 మంది యాత్రికులతో కూడిన 10 బ్యాచ్లు ప్రయాణిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కంప్యూటర్ ద్వారా పారదర్శకంగా లింగ సమానత్వ ప్రాతిపదికన యాత్రికులను ఎంపిక చేస్తారు. 2015 నుంచి దరఖాస్తుల స్వీకరణ నుంచి యాత్రికుల ఎంపిక వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా కంప్యూటరీకరించారు. గత అక్టోబరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంబంధాలను స్వీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి భారత్, చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా యాత్ర పునః ప్రారంభానికి మార్గం సుముఖమైంది. 2020కి ముందు వరకు ఈ యాత్రను భారత ప్రభుత్వం ఏటా జూన్, సెప్టెంబర్ మధ్య లిపులేక్, నాథులా మార్గాల ద్వారా నిర్వహిస్తూ వచ్చింది. అయితే 4 ఏళ్ల విరామం తర్వాత యాత్ర మళ్లీ ప్రారంభం కానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.